పెట్టే బాలకు ఇది వాడకలి మొదలెడితే ఈ యొక్క మాదిగవాడలో ఒకటి వచ్చి మాదిగవాడలో వచ్చిన ఉన్నది ఎవరు పోషావా మాదిగ పోసాలి మాదిగ పోసాలి ఆ యొక్క లంద లోపలికి వచ్చి ఈ పిత్తరాని బాధ లోపలికి వచ్చిన తర్వాత ఇది వాడ తిరిగింది గౌన్లు తిరిగింది హౌసులు తిరిగింది మళ్ళీ తిరిగింది ఇన్ని వాడ తిరిగేసిన తర్వాత ఎక్కడ ఎవరు దాచుకోలేదు ఎవరు దాచుకోలేదు ఎలా తల్లిని చూసి ఎవరు దాచుకోలేదు పరిశ్రమల బాధకు ఆ పరిశ్రమల బాధ తట్టుకోలేక మా ఎల్లవ తల్లి ఎక్కడ ఉందని చెప్పేసి అటువంటి మన పరిశ్రమలు కూడా ఎక్కడెక్కడ తిరిగచ్చాడు రామా అన్నం ఎప్పుడు పెట్టింది తల్లిదండ్రులు అడగాలని చెప్పేసి నేను నా తండ్రి ఎక్కడున్నా అని చెప్పేసి అడగామని చెప్పాను కదా నా తల్లి దాడు అడగవరకల్లా ఆ పరశురాముడు అన్నం పెట్టి భోంచేయమని చెప్పి అప్పుడప్పుడే మాయమైపోయిన తర్వాత ఎలివాడు సలివాడు ఇప్పుడు మొత్తం వచ్చి అక్కడ మాది ఓసాని దగ్గరికి పోయి సొమ్ములు సంబంధాలు అంటే ఆమెకి ఏముండే పట్టు పితాంబరాలు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. అయితే అమ్మా నేను దాచుకోనికి నా దగ్గర ఏమి సందలేదు. నాకు ఉన్నది ఒక 3 గుడిసెల మూల తాటి కమ్మలతో ఉన్నది. దీన్ని నేను దాచుకోవాలంటే ఎక్కడ దాచుకోవాలమ్మా అంటే ఆ లోపల పెద్ద లంద కనబడ్డది. అమ్మవారికి కనబడిన తర్వాత నేను ఇక్కడ మురికిలందరూ దాక్కుంటా అంటే అందులో ఎన్ని ఉంటాయి అలా మురికి తోళ్ళు 300 కోట్లు. అప్పుడు ఇప్పుడు తోలు కాంతుండే ఇప్పుడు మేకల తోలు తీసుకుంటాడు వారెత్తు. అప్పుడేం మేకలన్నీ తోలు కూడా అమ్ముకున్నాడు. ఆ తోలు మురికి తోలు 300 కోట్లు పెట్టుకొని కోట్లు పెట్టుకొని ఈ అమ్మవారు అన్నీ లోపల ఈ రడగడ్డు బాపల లోపల ఎట్లా దాక్కుంటావు అమ్మా అని అడిగింది. ఇచ్చేటప్పుడు దాక్కుంటప్పుడు ఆమె పట్టు వస్త్రాలు ఎవరు అడిగారు ఏమని అడిగింది సువర్ణ ఏమని అడిగింది అంటే అమ్మా దాక్కుంటి కానీ నీ పట్టు చీర నీ యొక్క ఆభరణాలు మొత్తం నాకు ఇచ్చి వాళ్ళందరూ దాక్కో అమ్మ అని చెప్పేసి చెప్పింది. ఇటువంటి యొక్క బలపరిశ్రాముడు వేసి ఉంటాడు పానాల గుర్తుడు బలపరిశ్రాముడు. వాడు ఒళ్ళంటే రోమాలు ఉన్నాయి. వాడు ఎక్కడెక్కడ పడుకొస్తా తెలియదు అమ్మ అని కూడా భయానికి అడిగింది. సొమ్ములు సంబంధానికి పరిచింది. ఓళ్ళు పరిచిండ్రు సువర్ణ పంపించింది. ఈ సొమ్ము సంబంధాలు పంపిస్తే ఈ లందలో కూడా అమ్మవారు తాగున్నది. ఈ లందలో కూడా అమ్మవారు లేవడాలంటే ఎవరు కావాలి బలపరిశ్రాముడు కావాలంటే బయట వేషం కట్టాలి. వీళ్ళు గౌరమ్మ ఇన్ని వాడ తిరిగేసిన తర్వాత ఎక్కడ ఎవరు దాచుకోలేదు ఎలా తల్లిని చూసి ఎవరు దాచుకోలేదు పరిశ్రమల బాధకు ఆ పరిశ్రమల బాధ తట్టుకోలేక మా ఎల్లవ తల్లి ఎక్కడ ఉందని చెప్పేసి అటువంటి మన పరిశ్రమలు కూడా ఎక్కడెక్కడ తిరిగచ్చాడు రామా
అన్నం ఎప్పుడు పెట్టింది తల్లిదండ్రులు అడగాలని చెప్పేసి నేను నా తండ్రి ఎక్కడ ఉన్నా అని చెప్పేసి అడగామని చెప్పాను కదా. నా తల్లి దాడు అడిగే వరకల్లా ఆ పరశురాముడు అన్నం పెట్టి భోంచేయమని చెప్పి అప్పుడప్పుడే మాయమైపోయింది. మాయమైపోయిన తర్వాత ఎలివాడు సలివాడు ఇప్పుడు మొత్తం వచ్చి అక్కడ మాది ఓసాని దగ్గరికి పోయి సొమ్ములు సంబంధాలు అంటే ఆమెకి ఏముండే అమ్మా పట్టు పితాంబరాలు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. అయితే అమ్మా నేను దాచుకోనికి నా దగ్గర ఏమి సందలేదు. నాకు ఉన్నది ఒక 3 గుడిసెల మూల తాటి కమ్మలతో ఉన్నది. దీన్ని నేను దాచుకోవాలంటే ఎక్కడ దాచుకోవాలమ్మా అంటే ఆ లోపల పెద్ద లంద కనబడ్డది. అమ్మవారికి కనబడిన తర్వాత నేను ఇక్కడ మురికిలందరూ దాక్కుంటా అంటే అందులో ఎన్ని ఉంటాయి అలా మురికి తోళ్ళు 300 కోట్లు. అప్పుడు ఇప్పుడు తోలు కాంతుండే ఎప్పుడు మేకల తోలు తీసుకుంటాడు వారెత్తుడు. అప్పుడేం మేకలన్నీ తోలు కూడా అమ్ముకున్నాడు. ఆ తోలు మురికి తోలు 300 కోట్లు పెట్టుకొని పెట్టుకొని ఈ అమ్మవారు అన్న లోపల ఈ రడగడ్డు బాపల లోపల ఎట్లా దాక్కుంటావు అమ్మా అని అడిగింది. ఇచ్చేటప్పుడు దాక్కుంటప్పుడు ఆమె పట్టు వస్త్రాలు ఎవరు అడిగారు ఏమని అడిగింది సువర్ణ ఏమని అడిగింది అంటే అమ్మా దాక్కుంటి కానీ నీ పట్టు చీర నీ యొక్క ఆభరణాలు మొత్తం నాకు ఇచ్చి వాళ్ళందరూ దాక్కో అమ్మ అని చెప్పేసి చెప్పింది. ఇటువంటి యొక్క బలపరశురాముడు వేసి ఉంటాడు. పానాల గుర్తోడు బలపరశురాముడు. వాడు ఒళ్ళంటే రోమాలు ఉన్నాయి. వాడు ఎక్కడెక్కడ పడకతో తెలియదు అమ్మ అని కూడా భయానికి అడిగింది. సొమ్ములు సంబంధానికి పరిచింది. ఓళ్ళు పరిచిండ్రు సువర్ణ పంపించింది. ఈ సొమ్ము సంబంధాలు పంపిస్తే ఈ లందలో కూడా అమ్మవారు తాగున్నది. ఈ లందలో కూడా అమ్మవారు లేవడాలంటే ఎవరు కావాలి బలపరశురాముడు కావాలంటే బయలు వేషం కట్టాలి. ఎవరు కట్టాలి బయలుదేశం వీళ్ళ గౌరమ్మ ఎవరు వేయాలి. మరి దప్పులు గిట్ల కొడుతురేవురా అంటే పోలు తప్ప అయితే మంచిగా అట్లా అటువంటి ఒక రేణుక ఎల్లమ్మ అటువంటి ఒక 700 లోపల అటువంటి ఒక తోళ్ళు ఉన్నామని అటువంటి మూర్ఖులందరూ లోపల నా మాలిగి పోసాడి దగ్గరికి వచ్చిందమ్మో. పశువు బండారు తీసి చేతులు పట్టి చూసి నా తల్లి ఎక్కడెక్కడ పోతుందని చెప్పేసి అంటే తల్లి అడుగు ఎడగబడుతున్నాయి. అమ్మవారు ఎక్కడెక్కడ పోతుందో పశువు బండారు 50 ఇళ్ళు కనబడుతున్నాయి. అమ్మవారు 50 ఇళ్ళు కనబడ్డాయి. అటువంటి యొక్క వాడు దాటుకుంటూ అటువంటి యొక్క రేణుక ఎల్లమ్మ స్వచ్ఛమైన తోడులో పడికి నా మాలిగి పోసాడి దగ్గరికి వచ్చిందమ్మో. బలపరశురాముడు వల్లని రోమాలు నల్లని విశాలు అటువంటి యొక్క రేణుక ఎల్లమ్మ చెప్పేసి పశువు బండారు తీసి చేతులు పట్టి చూసి నా తల్లి ఎక్కడెక్కడ పోతుందని చెప్పేసి అంటే తల్లి అడుగు ఎడగబడుతున్నాయి. రామయ్య
ఈ పట్టు వస్త్రాలు అవన్నీ పితాంబరాలను తీసుకుపోయి అమ్మవారు పోషమ్మ దగ్గర ఇచ్చినప్పుడు ఆనవాళ్ళు పట్టుకుని ఎవరత్తురు యాపకాయ లోపల చిన్న యాపకాయ లోపల ఎవరు దాక్కున్నారు ఏం చేసిర్రు అనేది ఎవరు చూసిర్రు పరశురాముడు చూసిండు భార్గవరాముడు పరశురాముడు నా తల్లి ఎక్కడ పోయిందని చెప్పేసి అది చేతులు అందరం వేసి ఎప్పుడు పసుపు బండారు ఎప్పుడు ఉండాలని చెప్పేసి అమ్మవారిని చూసి ఆ యొక్క ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి అమ్మవారు పోయేది అటువంటి ఒక రేణుక ఎల్లమ్మ తల్లి పోతున్నది ఎల్లమ్మ అమ్మ పోతున్నది ఎల్లమ్మ తల్లి పోతున్నది ఎల్లమ్మ తల్లి పోతున్నది ఎల్లమ్మ తల్లి పోతున్నది తల్లి పోతున్నది ఎల్లమ్మ తల్లి పోతున్నది ఎల్లమ్మ వాడ కుమ్మరోడి వాడు అటువంటి యొక్క అవసరం వాడు దాటుకుంటూ అటువంటి ఒక రేణుక ఎల్లమ్మ సత్యమే తరుణలో పడికి నా మాది పోసాడి దగ్గరికి వచ్చిందమ్మో పరశురాముడు వల్లని రోమాలు నల్లని మిసాలు గల్లవాడు అర్ధసేటు మెల్లవాడు అటువంటి రేణుక ఎల్లమ్మ చెప్పేసి పశువు బండారు తీసి చేతులు పట్టి చూసాడు చూసి నా తల్లి ఎక్కడెక్కడ పోతుందని చెప్పేసి అంటే తల్లి అడుగులు ఎక్కడ కనబడుతున్నాయి అమ్మవారు ఎక్కడెక్కడ పోతుందో పశువు బండారు వ్యాపార ఇళ్ళలు కనబడుతున్నాయి అమ్మవారు వ్యాపార ఇళ్ళు కనబడ్డాయి వచ్చరికి రాముడు దానికి నాదులు పట్టిండు జోగురాలు చేసిండు ఎవరు చేసిండు జోగురాలు ఇలా గౌరవం చేసిండు చెల్లని చేసిండు మాది వాళ్ళ పిలిచిండు ఏం చేసిండు పట్నంగా మళ్ళీ డప్పులు కొట్ట డప్పులు కొట్టిపించిండు ఎల్లమ్మను అటువంటి యొక్క రేణుక ఎల్లమ్మను లేవటాలంటే 700 లోపల దాక్కుని ఎల్లమ్మను 12,000 పట్నం కట్టాలి 12,000 పట్నం కట్టి దీపాలను చేసి అమ్మవారు లేవటాలి వచ్చిండ రాముడు అయ్యో ఎక్కడి బాలగిల్లు రమయ్య మా తండ్రి బాలగిల్లు రమయ్య
చిల్లర కావాలట ఒక శరణార్థి ఓ దేవి మెప్పైన కాపులు నిండు పూజలు దేవి మీరైన పూజ అంటే శివునికి చిన్నాడి బిడ్డ అమ్మా ఎల్లమ్మ మాధవ అంటే శరణు జగదాంబ రామమ్మ నీకు మేలైన పూజలు కాదమ్మ దుర్గమ్మ
సంతోషం